హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయమాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ వచ్చి బుధవారం అండి. పొట్టయితే స్కూల్కి పోయిండు. ఇంకా మా పెద్ద అబ్బాయి ఏమో కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిండు. మా ఆయన ఏమో పొద్దుగాలని వల్ల కేబుల్ కట్ అయింది అయితే పనికైతే వెళ్ళిండండి. పొద్దుగాల 6 గంటలకు లేచి టమాటా చట్నీ, రొట్టె కొంచెం అన్నం ఉంటే అన్నం అయితే ఫ్రై చేసిందండి. లెమన్ రైస్ చేసిన. ఇంకా పొట్టికేమో టమాటా చట్నీ రొట్టె ఇచ్చిండండి టిఫిన్లో. అయితే ఇంకా వెళ్ళిన బోళ్ళు అయితే మొత్తము తోమేసుకున్నా, ఊడ్చి తుడిచేసుకున్నా మొత్తము. ఇంకా స్నానం చేసుకొని బట్టలు అయితే మషిన్లో వేసేసిన. ఇప్పుడు నా కోసానికైతే నేను ఇక్కడ కార్న్ సూప్ చేసుకుంటానండి. అయితే దానికోసానికి ఒక మక్క కంకి అయితే తీసుకున్నా. స్వీట్ కార్న్ సూప్ బాగా మంచిగా ఉంటుందండి. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది అన్నట్టు. నేను ఇప్పుడు ఒక మక్క కంకి అయితే తీసుకొని మక్కలన్నీ ఒలిసేస్తాను. అయితే ఇప్పుడు ఈ మక్కలు ఒలిసిన తర్వాత ఇవి సగం సగం చేసుకుందాము. అయితే ఇప్పుడు సగం ఏమో నేను సూప్ ఉడికేటప్పుడు వేస్తా, ఇంకా సగం ఏమో ఇట్లా మిక్సీ పట్టుకున్నా. అయితే బరకగానే పట్టేసుకున్నా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇంకా ఆ కడాయిలను అయితే చేసేసుకుంటా. ఈ స్వీట్ కార్న్ సూపు ఎన్నో వెరైటీలుగా చేసుకుంటారండి. చికెన్ కూడా వేస్తారు దీంట్లో, సోయాబీన్ వాడితోని కూడా చేస్తారు. బాగా వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకుంటారు. కాకపోతే నాకు ఎక్కువ వెజిటేబుల్స్ వేసి మంచిగా అనిపించదు అన్నమాట. నేను బాగా సింపుల్గానే చేస్తా. ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇంకా కొంచెం నూనె అయితే వేసేసుకుంటాను. నూనె ఒకవేళ స్కిప్ చేసినా కూడా చేయొచ్చండి, మన ఇష్టము. మనకు వేసేది ఉన్నదా, నూనె వేసేది లేదా, అది మన మీదనే డిపెండ్ ఉంటుంది. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను జీలకర్ర వేసుకున్నా, అట్లనే కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా, కొంచెం అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అట్లనే ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుంటాను. ఇంకా ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కచ్చపచ్చగా నూరుకున్నాం కదా మక్కా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటా. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో మనము నీళ్ళు అయితే పోసుకోవాలండి. నేను ఇప్పుడు ఇద్దరి కోసం చేస్తాను కాబట్టి ఇంకా ఇందులో నేను 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసేసుకుంటా. ఇప్పుడు ఇట్లా నీళ్ళు పోసిన తర్వాత మక్కలు తీసి పెట్టుకున్నా కదా పక్కకు, ఆ మక్కలు కూడా ఇట్లనే వేసుకుంటాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటాను. అట్లనే కొంచెం పింక్ సాల్ట్ వేసుకుంటాను. మనకి ఇష్టమయ్యేది ఉంటే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి నేను ఇక్కడ స్కిప్ చేసేసిన. అయితే నేను మక్క కచ్చది వేసుకున్నా కదా, మనం ఇక్కడ ఉడకబెట్టింది కూడా వేసుకోవచ్చు. ఉడకబెట్టే ప్రాసెస్ బాగా అవుతుందని నేను ఇట్లా పచ్చిదే వేసుకున్నాను అన్నమాట. ఇట్లా ఉడుకుతూ ఉండగా ఇంతకుముందు వీడియోలో నేను మల్టీగ్రెయిన్ పిండి చేసుకొని పెట్టుకున్నా కదా, అయితే ఆ పిండి 2 స్పూన్లు అయితే ఇట్లా తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఇంకా ఒక లిక్విడ్ చేసేసుకుందాము. కార్న్ సూప్ చేసేటప్పుడు తప్పనిసరిగా కార్న్ ఫ్లవర్ అయితే వాడతారండి. అయితే నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి వాడతాను. ఈ పిండి వేయడం వల్ల ఈ సూపుకు టేస్టే అదిరిపోతుందండి. ఇంకా ఎంతో హెల్దీ అయిపోతుందంటే అంత హెల్దీ అయిపోతుంది అన్నమాట. పిండి లిక్విడ్ పోసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకొని ఒక్కసారి ఇట్లా ఉడకనియాలండి. తర్వాత ఇంకా దించేసుకోవడమే. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటాను మక్కలు ఉడికినాయా లేదా అని. ఇంకా మంచిగా ఉడికిపోయి వచ్చినాయండి. స్వీట్ కార్న్ కదా, జప్పన్నే ఉడికి వస్తుంది. ఇప్పుడు అట్లనే స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీరాకైతే వేసుకుంటాను. ఇంకా ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మాకైతే బయట వర్షం వస్తుందండి. ఈ వర్షంలో ఈ కార్న్ సూప్ చేసుకొని తాగుడు ఉడుకుడుకు అది కూడా అబ్బా అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది అనుకోండి. రండి ఫ్రెండ్స్, కార్న్ సూప్ తాగి చెప్పారు ఎట్లా అయిందో. ठीक है ठीक है, वो वैसा नीचे डाल के रखा है, उनको थोड़ा सा बता दो, वायर थोड़ा सा देख बता दिए ना, आज तार नहीं खींच रहे ना. ఇప్పుడు సర్వ్ చేసిన కార్న్ సూప్ అయితే మా వారికి ఇచ్చేసిన, ఇంకొకటేమో నేను వేసుకున్నానండి. ఇంకా నేను కూడా తాగేస్తాను. చాలా బాగా అయిందండి, మస్తు టేస్ట్ ఉంది.
సూప్ తాగిన తర్వాత బోళ్ళన్నీ తోమేసుకున్నానండి. ఇప్పుడైతే బోళ్ళన్నీ తోమేసుకుని కూడా అయిపోయిందండి. ఇంకా ఒట్ట కూడా కొంచెం తుడిచేసుకున్నా. ఇంకా అట్లనే ఇప్పుడు మటన్ కీమా తీసుకొచ్చిండు మా ఆయన. ఇంకా అదైతే మంచిగా కడుక్కొని పెట్టేసుకుంటా. ఎప్పుడైనా సరే నేనైతే ఈ మటన్ కీమాను బాగా మంచిగా కడుగుతానండి. ఆ తర్వాతనే నేను కూర వండుతా. అయితే ఇట్లా ఒక జాలిది తీసుకొని అందులో కడుగేసుకుంటా. ఇంకా నీళ్ళు అనేటివి ఉంటాయి కదా, అడిచిపోతాయి అన్నట్టు. ఇప్పుడు అట్లనే ఒక కడాయి పెట్టుకొని ఇందులో గరం మసాలాలు అయితే వేసేసుకున్నా. 2 ఇలాచీలు, 1 పెద్ద ఇలాచీ, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇట్లా బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఒక 4 మీడియం సైజు ఉల్లిగడ్డలు కోసుకొని అయితే వేసేసుకుంటా అన్న. ఉల్లిగడ్డలు మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుంటా. ఇంకా మంచి కలర్ వచ్చిన మూలే అందులో పచ్చి మసాలా అయితే వేసేసుకుంటా. అంటే మన అల్లము ఎల్లిపాయ పేస్టు, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి కలిపి నూరుకొని పెట్టుకున్నా కదా, ఆ పేస్ట్ అయితే వేసుకున్నా. అట్లనే కొంచెం కస్తూరి మేతి, అట్లనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకా మంచిగా ఉడకనిచ్చిన తర్వాత మటన్ కీమా కూడా వేసేసుకుంటానండి. పసుపు ఏందబ్బా నీళ్ళలాగున్నదని అనుకుంటారు కావచ్చు. నేను 2 కిలోల పసుపు డబ్బా అయితే తోమి పెట్టిందండి. అయితే అందులో పసుపు ఉండే మొత్తం అంటి అందులో కొన్ని నీళ్లు పోసి ఇంకా తీసి పక్కకు పెట్టింది అన్నట్టు. ఇప్పుడు అదే వేసుకున్నా. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా 2 టమాటాలు, అట్లనే కారం పొడి వేసుకున్న 3 స్పూన్లు, ఇంకా అట్లనే జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా మళ్ళీ కొన్ని నీళ్లు పోసి ఉడకనిచ్చిందండి. మా పెద్ద అబ్బాయికి మటన్ అంటే అసలు ఇష్టం ఉండదండి. అయితే అతని కోసానికి నేను ఒక స్వీట్ కూడా చేస్తాను. అయితే అట్టుపొయ్యి మీద నేను పాలైతే పెట్టుకున్నా 1 లీటరి. అవి సగానికి సగం మసల పెట్టుకుంటా. ఇంకా అంతవరదాకా ఇక్కడ నేను పిండి అయితే పిసుకొని పెట్టుకుంటాను. ముందుగాలనైతే గోధుమ పిండి వేసుకున్నా. అట్లనే ఒక సగం కటోరడు మల్టీగ్రెయిన్ పిండి కూడా వేసుకొని ఇవి 2 కూడా కలుపుకుంటా ఉప్పు వేసుకొని. ఇంకా పిండి పిసుకొని అయితే పెట్టేసుకుంటానండి. వీటిది నేను రొట్టె చేస్తా. ఇప్పుడు ఇక్కడ పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇప్పుడు మఖానా అయితే వేసుకుంటానండి. 1 కప్పు మఖానా ఉంటాయి. ఇంకా అట్లనే ఓ పిడికడ అన్ని కాజులు కూడా వేసేసుకుంటాను. ఇంకా ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత ఒక మఖానా తీసుకొని ఇట్లా చేసుకుంటే పొడి కావాలండి, అట్లా వేయించుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ పాలండి. ఇది నేను బాసుంది చేసుకున్న ఫస్ట్. రబడీ అంటాం కదా అది అన్నట్టు అది చేసుకొని పెట్టుకున్నా. అందులో నేను ఇంకా చక్కెర కూడా వేయలేదు. ఇప్పుడు ఈ మఖానా ఉన్న కాజు చల్లారింది కదా, దాన్ని మనము పొడి పట్టుకుందాము. మెత్తగా పట్టుకోవాలన్నట్టు పొడి మాత్రము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో నేను బాసుంది అయితే వేసుకుంటాను, పాలతో చేసింది. మఖానే కాజుది పౌడర్ కూడా వేసేసుకుంటాను. అట్లనే 1 కప్పు మఖానే తీసుకున్నా కదా, అయితే 1/2 కప్పు చక్కెర తీసుకొని చక్కెర కూడా వేసేసుకుంటాను. మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో నేను వెనిల్లా డ్రాప్స్ వేసుకుంటాను. ఒక 5-6 వేసుకున్నా. అట్లనే ఒక పించు కలర్ వేసుకున్నా, ఫుడ్ కలరు. కొంచెం కలర్ మంచిగా వస్తుంది అందుకు వేసుకున్నా, లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకొని మొత్తం అది దగ్గరికి వచ్చే అంతవరకు కలుపుకోవాలండి. ఇట్లా ఇట్లా రావాలన్నమాట మొత్తం దగ్గరికి. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసుకున్నా. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అయితే పోసుకొని ఇంకా రాసి అయితే పక్కకు పెట్టుకున్నానండి. అట్లనే మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనకు గుండ్రటి షేప్ కావాలా, స్క్వేర్ షేప్ కావాలా, అట్లా ఒత్తుకోవాలన్నట్టు. ఇంక ఇందులో నేను పిస్తా కాజుతోని గార్నిష్ అయితే చేస్తానండి. ఇట్లా చేసుకున్న తర్వాత అది సెట్ అవ్వటానికి అయితే పక్కకు పెట్టేసేయాలండి. 1 గంట సేపు పెట్టుకుంటే అయిపోతుంది. స్వీటు మిల్క్ కేక్ ఎట్లనైతే ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుందండి ఈ రుచి. మీకు నచ్చేది ఉంటే ఎప్పుడన్నా తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ అయితే చేసి రెడీ పెట్టిన మా అబ్బాయి కోసానికి. ఇంకా అట్లనే ఇప్పుడు కూర కాడికి అయితే పోతాన్నా. ఇంకా కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీరాకు వేసుకొని దించేసుకోవడమే.
అట్లనే ఇప్పుడు ఇక్కడ రొట్టె కూడా చేసేసుకుంటాను. మల్టీగ్రెయిన్ పిండి పోసుకొని పిండి నేను ఎట్లనైతే కలుపుకున్నానో అట్లా మనం కలుపుకొని రోజు కూడా రొట్టె చేసుకోవచ్చు అండి. మస్తు టేస్ట్ ఉంటుంది. రొట్టె కూడా బాగా రుచిగా అవుతుందండి. పొట్టి అయితే వచ్చిండు అన్నట్టు స్కూల్కి పోయి ఇంకా ఎదురెదురు చూస్తా అండు మమ్మీ ఎప్పుడు ఇస్తుందా అని. ఇంకా పొట్టి కోసానికి అయితే ఇక్కడ నేను సర్వ్ చేస్తాను. మా పొట్టి సిర్ఫ్ కీమే తింటాడండి, ఆ ముక్కలకి ఇట్లా తినాడు. నేను ఇక్కడ మీకోసం చూపెట్టడానికి వేసినన్నమాట రొట్టెలున్ను కీమా. రండి ఫ్రెండ్స్, తిని చెప్పండి ఎట్లా అయిందో. ఇప్పుడు అట్లనే అది పొట్టికైతే ఇచ్చేసిందండి ప్లేటు. ఇంకా ఇప్పుడు ఇక్కడ సెట్ అయిన స్వీట్ని అయితే మనము కోసేసుకుందాము. స్క్వేర్లోనే కోసుకుంటాను. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకొని చూపిస్తా. నోట్లో వేసుకుంటేనే ఇట్లా కరిగిపోతుందండి ఈ స్వీట్ అయితే. మీకు ఇష్టమైనది ఉంటే తప్పకుండా చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెమన్నా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. అంతవరదాకా బాయ్, టేక్ కేర్.